జుల్హిజ్జా మాసంలో ఉపవాసాలు ఉండడం. అరఫా రోజున యౌముల్ అరఫా, ఈ యొక్క జుల్హిజ్జా మాసంలోనే అరఫా అనేటువంటి ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఉపవాసం ఉండడం అనేటువంటిది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకి బోధించారు. ఈ రోజు ఉపవాసం ఉంటే కలిగే లాభం ఏంటి? ఈ రోజు ఉపవాసం ఉండడం ద్వారా గడిచిన 1 సంవత్సరం పాపాలు మరియు ముందున్నటువంటి 1 సంవత్సరం పాపాలు క్షమించబడతాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకి బోధించారు. హదీసులో వస్తుంది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు, సియాము యౌమి అరఫత అహ్తసిబు అలల్లాహి అన్ యుకఫిర సనతల్లతి అబలహు వస్సనతల్లతి బఅద. అరఫా రోజు ఉపవాసం వల్ల గత సంవత్సరం మరియు వచ్చే సంవత్సరం పాపాలు క్షమించబడతాయి అని నేను ఆశిస్తున్నాను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు. మన పాపాల క్షమాపణ కోసం కూడా జిల్హిజ్జా మొదటి 10 రోజులు చాలా ఉపయోగకరమైనటువంటివి. కాబట్టి వీలైతే జిల్హిజ్జా మాసంలోని మొదటి 10 రోజులలో 9 రోజులు ఉపవాసం ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. మనందరం కూడా గుర్తుంచుకొని రిమైండర్ పెట్టుకొని మరి ఏం చేయాలి? ఈ అరఫా రోజున ఉపవాసం ఉండేటువంటి ప్రయత్నం చేయాలి.